సో డిప్లొమాకి అండ్ నిబోష్కి డిఫరెన్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇండియాలో డిప్లొమా బేస్తోనే సేఫ్టీ ఆఫీసర్ అవ్వచ్చు, కానీ గల్ఫ్లో నిబోష్ ఎక్కువగా అడుగుతున్నారు. ఎందుకు అనేసి చాలా మందికి డౌట్ ఉంది కదా. ఇండియాలో డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ లేదా ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ అనేవి మోర్ దెన్ ఇనఫ్ అనమాట. ఆ సర్టిఫికేషన్స్ ఉంటే మాత్రం సేఫ్టీ ఆఫీసర్గా, సేఫ్టీ సూపర్వైజర్గా మనం వర్క్ చేయొచ్చు. ఎందుకంటే ఇండియాలో ఇంకా నిబోష్ అనేది కంపల్సరీ క్వాలిఫికేషన్ అనేది ఇంకా అవ్వలేదు. కొన్ని కంపెనీస్ మాత్రమే ప్రిఫర్ చేస్తున్నాయి, కొన్ని కంపెనీస్ అవ్వట్లేదు అనమాట. కంపెనీస్ కాస్ట్ తగ్గించడానికి ఎక్కువగా డిప్లొమా హోల్డర్స్ని రిక్రూట్ చేస్తున్నారు. అదే గల్ఫ్లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా సౌదీ, యూఏఈ, ఖత్తర్, ఒమాన్, కువైత్ ఇలా డిఫరెంట్ కంట్రీస్లో ఇంటర్నేషనల్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఫాలో అయ్యే వాళ్ళనే ఎక్కువగా వాళ్ళు రిక్రూట్ అనేవి చేస్తున్నారు అనమాట. సో అందుకనేసి గల్ఫ్లో ప్రాజెక్ట్స్ కూడా ఆయిల్ అండ్ గ్యాస్ కావచ్చు, అరామ్కో, ఎడ్నాక్, కేఓసి, సో ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ మినిమం రిక్వైర్మెంట్ నిబోష్ అంటుంది, ఐజీసీ. సో అందుకనేసే జాబ్ డిస్క్రిప్షన్లో కూడా వాళ్ళు రాసేస్తున్నారు అనమాట, నిబోష్ ఉండాలి, ఐజీసీ ఉండాలి, వాళ్ళు ఉంటేనే కావాలి అనేసి వాళ్ళు రాసేస్తున్నారు అనమాట. సో ఈ విధంగా ఉందన్నమాట ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్. సో ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. నా దగ్గర ఒక గ్రాసరీ షాప్ ఉంది. సో గ్రాసరీ షాప్లో డైలీ, మంత్లీ, ఇయర్లీ బిల్స్ని మెయింటైన్ చేయడానికి నాకు ఒక వ్యక్తి కావాలి. సో నా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. వన్ ఈజ్ డిగ్రీ హోల్డర్, ఏదైనా కామర్స్ చేసి ఉండేవాడు, అదేవిధంగా చార్టెడ్ అకౌంటెంట్. ఇద్దరు పని ఒకటే, అకౌంట్స్ని చూడడమే. కానీ అకౌంటెంట్ హ్యాజ్ అ హయ్యర్ ప్రొఫెషనల్, చార్టెడ్ అకౌంటెంట్ వాళ్ళ దగ్గర ఎక్కువ ప్రొఫెషనల్ ఉంటుంది కంపేర్ టు డిగ్రీ హోల్డర్. సో నా దగ్గర ఉన్నటువంటి షాప్కి డిగ్రీ హోల్డర్ అయితే ఇనఫ్, మోర్ దెన్ ఇనఫ్ అనమాట. సో అందుకనేసి అదే నేను చార్టెడ్ అకౌంట్కి పెట్టుకున్నాను అనుకోండి, నాకు శాలరీ కూడా ఎక్కువ ఇవ్వాలి అతనికి. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. నిబోష్కి చాలా హై డిమాండ్ అనమాట. సో హ్యావింగ్ ఎ డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ ఈజ్ ఇనఫ్ ఫర్ మోస్ట్ జాబ్స్ ఇన్ ఇండియా అనమాట. బట్ ఇఫ్ యూ వాంట్ టు కమ్ ఇన్ అబ్రాడ్, ఎస్పెషల్లీ ఇన్ కంట్రీస్ లైక్ గల్ఫ్, యూ హ్యావ్ టు బి నిబోష్ సర్టిఫైడ్. సో ఈ విధంగా డిఫరెన్స్ అనేది ఉందండి. సో మీకు ఇంకా ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే మీరు కామెంట్ చేయొచ్చు, ఐ విల్ బి దేర్. సో నిబోష్ అనేది స్టాండర్డ్ అనమాట, అది మ్యాండేటరీ చేశాడు గల్ఫ్కి. సో ఈ విధంగా డిఫరెన్స్ అనేది మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు రీసెంట్గా ఇండియాలో కూడా చాలామంది మంచి పొజిషన్లో వెళ్ళాలంటే డిప్లొమా ఒక్కటితోనే కాదు, అంటే డిప్లొమా అనేది ఎంట్రీ అనమాట, ఎంట్రీ లెవెల్ మనం వెళ్ళిపోవచ్చు సేఫ్టీ ఫీల్డ్లో. కానీ ఇంకా హయ్యర్ పొజిషన్స్కి వెళ్ళాలంటే మాత్రం ఇండియాలో కూడా నిబోష్ అనేది మ్యాండేటరీ అడుగుతున్నారనమాట. సో this is how the diploma versus nibosh. Thank you so much.